హైదరాబాద్ పాత బస్తీలో విషాద ఛాయలు అమలుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున గుల్జర్ హౌస్ చౌరస్తాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరిబిక్కిరై ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఒకే అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు, 5 పురుషులున్నారు. అపస్మారక స్థితికి చేరిన 4కి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాళ్ళు కూడా కోలుకున్నట్టు కూడా తెలుస్తుంది. భాగ్యనగరంలో అగ్ని ప్రమాద ఘటన ఇదొక్కటే మొదటిది కాదు. గతంలో కూడా చాలా జరిగాయి. ఈ ప్రమాదాలకు కారణం ఎవరు? బాధితులుగా మారుతున్నదెవరు? ఎవరి నిర్లక్ష్యానికి ఇంతటి దారుణాన్ని చవి చూస్తున్నాం. అయితే అగ్ని ప్రమాదాలకు పలు రకాల కారణాలు వెలుగు చూస్తున్నాయి. ముందుగా చూస్తే షార్ట్ సర్క్యూట్, విద్యుత్ వ్యవస్థలో లోపాలు, పాత వైరింగు లేదా అధిక లోడ్ వల్ల షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తున్నాయి. గుల్జర్ హౌస్ విషాద ఘటనలో కూడా జరిగింది షార్ట్ సర్క్యూటే. ఏసీ కంప్రెసర్ పేడడంతో ద్వారా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తేలింది. ఇకపోతే ప్రజలు సైతం అగ్నికి కారణమయ్యే వస్తువులను అజాగ్రత్తగా ఉపయోగించడం, మండే పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోవడం వంటి నిర్లక్ష్యాలు ప్రమాదాలకైతే దారితీస్తున్నాయి. అయితే చాలా భవనాలలో అగ్ని నివారణ వ్యవస్థలు లేకపోవడం లేదా సరిగ్గా నిర్వహణ చేయకపోవడం వల్ల ఈ ప్రమాద తీవ్రత పెంచుతుంది. గుల్జర్ హౌస్ ఘటనలో కూడా డెలోకం రూపింగ్ మంటలను వేగంగా వ్యాపింపచేసింది. పాత బస్తీ వంటి ప్రాంతాల్లో ఇరుకైన సందులు, ఇరుకైన బిల్డింగు ప్రవేశ మార్గాలు బాధితులు సురక్షితంగా బయటకు రాకుండా అడ్డుపడుతున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు లోపం అగ్ని ప్రమాదాలకు ముఖ్య కారణంగా అయితే నిలుస్తున్నాయి. వాణిజ్య నివాస భవనాలలో అగ్ని భద్రత నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదాలలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. వేసవి కాలంలో అగ్ని ప్రమాద నివారణకు ముందస్తు చర్యలైతే తీసుకోకపోవడం, తగిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం కూడా ఒక కారణం. ఇక ఈ పెను విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలనైతే పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున మృతుల కుటుంబానికైతే నష్టపరిహారం ప్రకటించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు అయితే ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాల బంధువులు, స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం గుల్జర్ హౌస్ చౌరస్తాలో ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోదీకి G+2 భవనం ఉంది. ఇందులో కింద పోర్షన్లో 3 ముత్యాల దుకాణాలు ఉన్నాయి. పై 2 అంతస్తులోని 8 గదుల్లో ప్రహ్లాద్ మోదీ, ఆయన సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీ కుటుంబాలతో పాటు ప్రహ్లాద్ మోదీ కుమారుడు పంకజ్ మోదీ కూడా, అతని భార్య, 3 పిల్లలుంటున్నారు. సదరు బాధిత కుటుంబం వ్యాపార సముదాయం కావడం, ఇల్లు ఇరుకుగా మారడంతో అత్తాపూర్ ఉప్పల్పల్లిలో 2 కుటుంబాలకు 2 ఇళ్లను నిర్మించి 6 నెలల క్రితమే గృహప్రవేశం చేశారు. మరో 2 నెలల్లో ఇంటీరియర్ పనులు పూర్తి చేసి అక్కడకు వెళ్లాలనే ఆలోచనలో అయితే ఉన్నారు. ఇటీవల ప్రహ్లాద్ మోదీ కాలికి గాయమై నడవలేని స్థితికి చేరుకున్నారు. కొద్ది రోజుల క్రితమే అత్తాపూర్, రాజీవనగర్, బంజారాహిల్స్, సనత్ నగర్లలో ఉంటున్న కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లను ఇంటికి రప్పించుకున్నారు. వేసవి సెలవులు కావడంతో అందరూ ఒకే చోటికి చేరారు. శనివారం రాత్రి అత్తాపూర్లో జరిగిన ఓ వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 21 మంది కుటుంబ సభ్యులు గుల్జారా హౌస్లోని ఇంటికి చేరారు. ఏసీలు ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భవన ప్రవేశ మార్గం వద్ద షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. నెమ్మదిగా పై అంతస్తుకు విస్తరించడంతో 4 ఏసీల కంప్రెషర్లు ఒకేసారిగా పేలి మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే దట్టమైన పొగ చుట్టుముట్టింది. కిటికీలు, తలుపులు మూసి ఉండడంతో గదులన్నీ పొగతో నిండిపోయాయి. అప్పటికే మేల్కొన్న 2 మహిళలు గట్టిగా కేకలు వేస్తూ మిగిలిన వారిని అప్రమత్తం చేశారు. షట్టర్ తెరుచుకొని బయటకు వచ్చి బచావ్ బచావ్ అంటూ అరిచారు. ఎదురుగా ఉన్న గాజుల దుకాణం యజమాని ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి పొగ వస్తున్నట్టు గమనించి పోలీసులకు అండ్ అగ్నిమాపక శాఖకైతే సమాచారం అందజేశారు. ఈలోగా మరికొందరు యువకులతో కలిసి ఆయన సహాయక చర్యలు చేపట్టారు. 11 ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు ప్రమాద ప్రాంతానికైతే చేరాయి. రైట్కి ఇదే అంశంపై మరింత క్లుప్తంగా మాట్లాడడానికి వేలుపూరి శ్రీనివాసరావు అయితే మనతో పాటు లైవ్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో గతంలో కూడా చాలా సార్లు ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, అసలు ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదాలు జరగటానికి కారణం విద్యుత్ వ్యవస్థలో ఉండేటువంటి అనేక లోపాలు. ఈ లోపాలను సరి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 17 మంది మరి అగ్ని ప్రమాదానికి గురవటం అనేది నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన ఇష్యూ. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి సామాన్యుల యొక్క ప్రాణాలని మరి పణంగా పెడుతుంది ప్రభుత్వం. దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేవలం మరణించిన వాళ్ళకి 2 లక్షలు 5 లక్షలు ఇవ్వటం కాదు. అంటే పేదవాళ్ళ ప్రాణాలు ఖరీదు 5 లక్షలేనా అనేది ప్రభుత్వం చెప్పాలి. మరి అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, పాత వైరింగ్ కానీ, మరి ఓవర్లోడ్ ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయింది, ఏసీ కంప్రెసర్లో ఫెయిల్డ్ సంబంధించింది అంటున్నారు. వీటన్నిటికీ అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏం చేస్తున్నారు, డిప్యూటీ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, ఇవాళ వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఈ పరిస్థితి జరిగేది కాదు. పాత బస్తీ అంటేనే మీకు తెలుసు, అక్కడ విద్యుత్ బిల్స్ విషయంలో కానీ, విద్యుత్ వైర్లు కానీ ఏ విధమైనటువంటి డిసిప్లిన్ లేకుండా పూర్తిగా గాలికి వదిలేసింది ప్రభుత్వం. మరి అక్కడ ఎవరైతే బాధ్యతగా ఉండి ఈ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మరి విద్యుత్ శాఖలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బాధ్యత చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి గతంలో ఎన్నోసార్లు జరిగినాయి, ఇది ఫస్ట్ టైం కాదు. అయినా కూడా ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎంతవరకు తీసుకున్నారు. మరి ఫైర్ సేఫ్టీ తీసుకోవడానికి ఓల్డ్ సిటీలో మనం చూస్తాం, మరి కొన్ని వేల షాప్స్ ఉంటాయి, అక్కడెక్కడా కూడా నిబంధనలు పాటించిన పరిస్థితులు లేవు. మరి ఉద్యోగులు కూడా కొంతమంది కమిషన్లు తీసుకుని అవినీతికి పాల్పడటం వల్ల ఇవాళ ఇంత పెద్ద ఎత్తున 17 మంది చనిపోవటం అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి సంతాపం తెలియజేయటం, వారికి పరిహారం ఇవ్వటం జరిగింది. అయితే పరిహారం మనకి సమస్యకి పరిష్కారం కాదు. దీన్ని నివారించాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్లో మరి ఈ ఏదైతే మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందో ఆ మంత్రి కానీ, ఆ కమిషనర్స్ కానీ, మరి సెంట్రల్ సిపిడిసిఎల్ సెంట్రల్ ఎండి కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు దాని మీద సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అన్నమాట.
అలాంటి సమావేశాలు కూడా ఏమి జరిగినట్టుగా మనకి కనపడిన పరిస్థితులు లేవు. డెఫినెట్ గా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అధికారులను వెంటనే దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి. మరి ముఖ్యమంత్రి కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక కమిషన్ వేసి ఇమీడియట్ గా 10-15 రోజుల్లోనే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వీళ్ళందరి మీద కేసులు బుక్ చేసి వీళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. కేవలం సస్పెండ్ చేసినందువల్ల ఉపయోగం లేదు. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే తప్పితే ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ కావు. ఏ నిబంధనలు పాటించకుండా ఫైర్ సేఫ్టీ అనే కాదు, మరి ఓవర్లోడ్ అనే కాదు, ఏ నిబంధనలు కూడా పాటించకపోవటం వల్లే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ఈ ఫైర్ ఏదైతే జరిగిందో వాళ్ళ మన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకు వీళ్ళు ఫెయిల్ అవటానికి కూడా అగ్ని ప్రమాదం జరగటానికి మరి గతంలో ఎన్ని రోజుల ముందు మరి విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ఇవన్నీ చెక్ చేశారు అనేది ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. పూర్తి బాధ్యత ప్రభుత్వందేను, అధికారులదేను. కావున దానికి సంబంధించిన వాళ్ళ మీద యుద్ధప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సార్ శ్రీనివాసరావు గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే దీనిపై విద్యుత్ శాఖ అయితే ఎలాంటి స్పందించలేదు. అసలు ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ విద్యుత్ శాఖ దీని మీద ఎలాంటి స్పందించలేదు, ఎలాంటివి కూడా చెప్పలేదు. దీనిపై మీరేమంటారు? అసలు విద్యుత్ శాఖ మొద్దు నిద్రలో ఉంది. మొద్దు నిద్రలో ఉండటం వల్లే ఇంత సమస్య జరిగింది. మరి దానికి మంత్రి గారు ఏం చేస్తున్నారు, మరి దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది? వీళ్ళందరూ ఎవరైతే కమిషన్ తీసుకుంటున్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో ఏమైపోయిందంటే ఇవాళ పోలవరంలో ప్రాజెక్టులో కూడా అనేక మంది టాప్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు గతంలో లక్షల కోట్లు దోపిడీ చేశారు కేసీఆర్ నాయకత్వంలో అని చెప్పారు గవర్నమెంట్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ అక్కడ ఎవరైతే ఆ దోపిడీలో టాప్ స్టేజ్ లో ఉన్నారో, చీఫ్ ఇంజనీర్ ఆ స్థాయిలో ఉన్నారో, అధికారులను వాళ్ళనే కంటిన్యూ చేసి వాళ్ళకి మళ్ళీ ప్రమోషన్ కూడా ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఎప్పుడైతే కఠినమైన చర్యలు తీసుకోదో ఈ అధికారులందరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు, అవినీతికి అలవాటు పడతారు. ఏమన్నా ఉంటే ప్రభుత్వానికి కూడా మనం దోపిడీ చేసినటువంటి 100 కోట్లలో ఒక 5 కోట్ల 10 కోట్ల ప్రభుత్వానికి ఇస్తే మళ్ళీ మనకు మంచి పోస్టింగ్ ఇస్తారు, మన మీద చర్యలు ఉండవు అనేటువంటిది ఒక డెసిషన్ అయితే మటుకు, అంటే ఆ విధమైనటువంటి వైఖరి మనకి అఫీషియల్స్ లో ఎప్పుడైతే పోయిందో ఇలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వం చాలా సమర్థవంతంగా యాక్ట్ చేయాలి. ఏది జరిగినా కూడా 24 గంటల్లో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ లో ఎవరు వాళ్ళు ఐఏఎస్ అధికార, మంత్రి, ఎమ్మెల్యేనా, ఎంపీనా అనేటువంటి డిఫరెన్స్ చూడాల్సిన పని లేదు. ఏ స్థాయిలో ఎక్కడైతే లోపాలు జరిగినాయో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. మంత్రి సరైనటువంటి దీని మీద రివ్యూ చేయకపోతే డిపార్ట్మెంట్ మీద మంత్రిని కూడా వెంటనే తొలగించండి. ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ మీద చర్యలు తీసుకొని తొలగించండి. కన్సర్న్ ఆఫీసర్స్ అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఓకే, ప్రధానంగా చూసుకున్నట్టు ఏ ప్రభుత్వం ఏదో ప్రజల కోసం పనిచేయాలి. శ్రీనివాసరావు ప్రజాసేవే మాకు ముఖ్యమని చెప్తారు, మీరు సేవకులు అని చెప్తారు. సేవకులు అని చెప్పేసి మీరు చేస్తుంది ఏంటి? ఇంత నిర్లక్ష్యం జరిగి 17 మంది చనిపోయినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, దానికి ఆన్సర్ చేయాలి. రైట్. శ్రీనివాసరావు గారు, ప్రధానంగా చూసుకుంటే అయితే నగరాలు భవనాలు నిర్మించేటప్పుడు అనువైన స్థలాలు లేనప్పుడు కూడా ప్రభుత్వాలు అధికారులు అయితే ఏం చేస్తున్నారంటే భవన నిర్మాణాలకి పర్మిషన్ ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు సార్? ఇప్పుడు భవనాలు నిర్మించేటప్పుడే అధికారులు మరి అక్కడ ఇవన్నీ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయా, ఎలాంటి ప్రమాదాలు జరిగితే బయటపడవచ్చా, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు, ఇవన్నీ చూడాలి. అంటే మనం హైడ్రా కమిషనర్ ఇప్పుడు రంగనాథ్ గారు మీరు చూస్తున్నారు, ఎక్కడైతే గతంలో అధికారులు అనేక చోట్ల పర్మిషన్లు ఇచ్చారు ఈ బిల్డింగ్స్ కి, ఏది మన ఈ అపార్ట్మెంట్స్ కి, అదే విధంగా ఇది ఏది మన దీంట్లో చెరువుల్లో ఉన్నాయి, అదే విధంగా ప్రభుత్వ వాటిల్లో ఉన్నట్టు కానీ అనేక వాటికి అక్రమ పర్మిషన్లు ఇచ్చారు. ఏది ఇది లక్షలు తీసుకుని, కోట్లాది రూపాయలు తీసుకుని ఈ బిల్డర్స్ దగ్గర. అదే విధంగా ఇక్కడ కూడా ఈ అధికారులు అవినీతికి పాల్పడటం వల్లే ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగింది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మన ముందే హైడ్రా కమిషనర్ పెట్టి మరి కొన్ని వందల కేసులు వస్తున్నాయి అంటే ఇది అవినీతి ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుంది అనేది మనకు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ బిల్డింగ్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తారో
కావాల్సినంత ప్లేస్ ఉందా లేదా, ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు చేశారు లేదా, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ అధికారులు చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ అధికారుల టాప్ టు బాటం ఎంతమంది అయితే ఉన్నారో, 10 మంది ఉన్నారో, 5 ఉన్నారో, వీళ్ళందరినీ డిస్మిస్ చేసి ఇమీడియట్ గా ఒక 10 years జైలు వేస్తుంది చెప్తే వీటన్ని కంట్రోల్ కావాలన్నమాట. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ఓకే.